అమెరికా ప్రభుత్వంలోని డోజు శాఖ బాధ్యతల నుంచి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వైదొలిగారు. అందుకు కారణం చెప్పని మస్క్ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని పేర్కొన్నారు. ట్రంప్ మస్క్ మధ్య అంతరాలు తలెత్తాయనే కథనాల మధ్య ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే కృత్రిమ మేధా సంస్థ ఓపెన్ ఏఐ, యుఏఈ మధ్య ఒప్పందం కుదర్చవద్దని మస్క్ ట్రంప్పై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాన్ మస్క్ ప్రతిపాదనను ట్రంప్ యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే ఆయన వైదొలిగినట్లు తెలుస్తోంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ డోజ్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించే డోజ్కు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. డోజ్ భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఎవరికీ వరుసగా 130 రోజులకు మించి ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి హోదా ఇవ్వకూడదన్న అమెరికా చట్ట ప్రకారం ఈ నెల 30తో డోజ్ అధిపతిగా మస్క్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని ఎక్స్ లో మస్క్ పేర్కొన్నారు. మస్క్ వైదొలిగిన కేబినెట్ సెక్రటరీల నేతృత్వంలో డోజ్ కొనసాగించనుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లునకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే డోజ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మస్క్ ప్రకటించారు. అయితే ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మరో కారణం ఉందనే ప్రచారం జరుగుతుంది. కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ, యుఏఈ మధ్య ఒప్పందం కుదర్చవద్దన్న మస్క్ ప్రతిపాదనను ట్రంప్ యంత్రాంగం పట్టించుకోలేదని, అందుకే ఆయన వైదొలిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏడాది ఆరంభంలో స్టార్ గేట్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగానే అబుదాబిలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్టార్ గేట్ యుఏఈ అనే వెంచర్ను ప్రకటించారు. ఇందులో G42, ఎమిరాటీ ఏఐ కంపెనీలు భాగస్వామిగా ఉండనున్నాయి. ఇటీవల ట్రంప్ గల్ఫ్ పర్యటన సందర్భంగా ఓపెన్ ఏఐ, యుఏఈ మధ్య దీనిపై ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. ట్రంప్ పర్యటనలో ఆయన వెంట ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ కూడా ఉన్నారు. ఇది నచ్చని మస్క్ ఒప్పందం కుదుర్చుకోవద్దని ట్రంప్ సర్కారుపై ఒత్తిడి తెచ్చినట్లు వాల్ స్ట్రీట్ కథనం వెల్లడించింది. ఆ ప్రాజెక్టులో తన ఎక్స్ ఏఐని కూడా చేర్చాలని మస్క్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. G42 కంపెనీ చైర్పర్సన్ కు మస్క్ ఫోన్ చేసి ఎక్స్ ఏఐ లేకుండా ట్రంప్ ఎలాంటి డీల్ ను అంగీకరించారని కూడా చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే మస్క్ ఒత్తిడిని పట్టించుకోకుండా ట్రంప్ సర్కారు ఒప్పందానికి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్వేత సౌధం అధికారులు ఈ ఒప్పందాన్ని పరిశీలించి ప్రణాళిక ప్రకారమే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 2022 నవంబర్లో వచ్చిన ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ 6 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకుంది. అయితే 2015లో ఓపెన్ ఏఐను సామ్ ఆల్ట్మాన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో ఆ కంపెనీని వీడారు. 2019లో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో $14 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ పై మస్క్ గతేడాది కోర్టుకు వెళ్లారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.